సార్ ఇంకో కొన్ని రోజుల్లో ఎలక్షన్ దగ్గర పడుతుంది. ఏ విధంగా ఉంటది రాజనగరం నియోజకవర్గం? రాజనగరం నియోజకవర్గం ఏ విధంగా ఉంటుందండి? వన్ సైడ్ గానే ఉంటది. కూటమికే వన్ సైడ్ గా ఉంటది. 100% కూటమికే వన్ సైడ్ గా ఉంటది. అంటే అంటే వైసీపీ ప్రభుత్వంలో మేము సంక్షేమ పథకాలు ఇచ్చాం, బాగా అభివృద్ధి చేస్తాం అని చెప్పి అంటున్నారు జగన్ గారి పాలనలో. అభివృద్ధి అంటే ఏంటండి? ఇంటింటికి డబ్బులు పంచి పెడతాం, అమ్మఒడి వేస్తాం, సంవత్సరానికి 10,000 ఇస్తే సంవత్సరం గడిచిపోద్దా? సంవత్సరానికి ఒకసారి 15,000 ఇస్తే సంవత్సరం గడిచిపోతాయండి. గడదు కదా. డెవలప్మెంట్ ఉండాలి. పిల్లలు చదివించుకున్నారు, ప్రతి ఇంట్లోనూ చదివించుకుంటున్నారు. జమీందారు చదివిస్తున్నాడు, ఆటో డ్రైవర్ చదివిస్తున్నాడు, కూలిపని కూడా చదివించుకుంటున్నాడు. చదివించుకుని ఏం చేయాలనే? చదివించుకున్నాక ఏం చేయాలి? ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడ పోవాలి? అంటే ఉద్యోగం కల్పన కూడా చేస్తున్నారు కదా, సచివాలయం ఈ వాలంటీర్ పోస్టులు 5,000. ఇంజనీరింగ్ స్టూడెంట్ 5,000 ఉద్యోగం చేస్తాడా? ఏమవుతుంది 5,000కి? అది ఏమైనా వస్తుందా 5,000కి? అదేనా డెవలప్మెంట్ అంటే? అది కాదు కదా. అలా ఉద్యోగాలు చేసుకోవాలి కదా. అభివృద్ధి అంటే ఏంటి? అదే అభివృద్ధి. అంటే మనం కూలి పనికి వెళ్తాం కదా, మన బిడ్డలు కూడా కూలి పని చేసుకోవాలా? చేయకూడదు కదా. మనం కూలి పని చేసుకుంటే కష్టపడి చదివించుకుంటున్నాం పిల్లల్ని. ఎంచేత అలా అభివృద్ధి చెందుతారని, మంచి ఉద్యోగం వస్తే బాగుంటాడని కష్టపడి చదివించుకుంటున్నాం. అంతే తప్ప ఆడు మళ్ళీ కూలి పని చేసుకోవాలని కాదు కదా. అంటే ఇక్కడ వస్తున్నప్పుడు చూసండి, ఈ అన్ని రోడ్లు కూడా చంద్రబాబు హయాంలోనే వేసింది. అప్పటి నుంచి రోడ్లు కానీ మాకు డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఏం బాగుపడలేదని చెప్పి అంటున్నారు. అవును, అది ముమ్మాటికి నిజమే కదా. ముమ్మాటికి నిజమే. ఇప్పుడు వచ్చే ప్యాచ్ వర్క్లు కానీ రోడ్డు డ్రైనేజ్ ఇది మనకి మధురపూడి ఎయిర్పోర్ట్ నుంచి కాకినాడ వెళ్ళిపోర్ట్ రోడ్డు కాబట్టి ఎప్పుడన్నా గోతులు పెడితే అప్పుడప్పుడు గోతులు పూడుతారు, మెయిన్ రోడ్డు కాబట్టి. లేదంటే దీని ఇంకా అది చూడరు. ఎయిర్పోర్ట్ గురించి ఎప్పుడన్నా గోతులు పెడితే ఎవరో పెద్ద పెద్ద మినిస్టర్లు అలా వస్తారు కాబట్టి బాగోదని ఈ రోడ్డు దాన్ని మేకప్ చేస్తూ ఉంటారు. దీన్ని ఒకటి లెక్కేసుకోకూడదు కదండి మనం. అంటే ఈసారి ఇంకా బత్తుల బలరామకృష్ణ అంటారు ఈసారి 100% నగ్గుతాడండి, అందులో మనం అయితే. థ్యాంక్ యూ. పోతుంది ఏ విధంగా ఉంటది రాజనగరం అనేది? రాజారం వారు వన్ సైడ్ అమ్మా. బత్తుల బలరామకృష్ణ మాకున్న నమ్మకం అది. ఎలా అనిపిస్తుంది? మామూలే, అందరికి ఎలా అనిపిస్తుంది అలాగే అనిపిస్తుంది. అంటే చాలా మంది సంక్షేమ పథకాలు ఉన్నాయి తప్ప అభివృద్ధి లేదు అని చెప్పారు. అది కరెక్టేగా, అది కరెక్టే. ఓన్లీ సంక్షేమం ఒకటే కాదు కదా కావాల్సింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. యూత్ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు? జాబ్ కాదు, యూత్ ఏ స్టేజ్లో ఉన్నది ఇప్పుడు? యూత్ డ్రగ్స్, అన్ఎంప్లాయ్మెంట్ కాదమ్మా, డ్రగ్స్. నాకు కొడుకున్నాను, ఎంత కొడుకు డ్రగ్స్. అదే రాజనగరం ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా గంజాయి ఎక్కువ ఉందని చెప్పంటున్నారు. అది మేము చూడలేదు, కళ్ళతో చూడలేదు, మేము చూడలేదు. అయితే ఇక్కడ గెలుతాడమ్మా. వారు వన్ సైడేనమ్మా.